హాయ్ అందరికీ. ఈరోజు సంగతి ఏందిరా అంటే ఇద్దరమైతే ప్రయాణం అయిపోయాం. చూసారా జడ గూడా ఏసుకోలేదు నేను. ఎందుకనుకుంటున్నారా? ఏంటా హుషారు అనుకుంటున్నారు కదా! మీకందరికి డౌట్ వచ్చే ఉండుంటదిలెండి. అమ్మ వాళ్ళ ఊరంటే మరి జడ గుర్తొస్తదా మనకి? అసలు ఆకలే గుర్తు రాదు నిజంగా. నాకైతే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరు తలుచుకున్నా సరే, ఆకలేసినా సరే అస్సలు ఆకలేయదు. అమ్మ వాళ్ళ ఇంటికాడ దిగంగానే వెంటనే ఆకలి గుర్తొచ్చేస్తది. అదేందో నాకేనా మరి అందరికి ఇలానే ఉంటదా అని ఒక చిన్న డౌటు. మీకు కూడా ఇలానే ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. అలాగే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే రూట్ అనమాట. మా ఆయన అయితే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు, ఏదో వీడియో షూట్ చేసుకుంటున్నానని చెప్పేసి. నిజంగా అయితే అమ్మ వాళ్ళ ఊరంటే అసలు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో కదా! ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది, నాకనే కాదు. చాలా అసలు ఎంజాయ్ చేస్తా సంతోషంగా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతా ఉన్నాను. వెళ్ళి 2-3 రోజులు ఉండే అంత లేదు కానీ వెళ్తున్నాను. మళ్ళీ వెంటనే తిరుక్కోవాలి, వచ్చేస్తాను. చుట్టూ పచ్చటి పొలాలు ఇవన్నీ చూసుకుంటూ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంటే ఇదే షార్ట్ కట్ అనమాట. అందుకని ఈ షార్ట్ కట్‌లో వెళ్ళిపోతా ఉన్నాము. చాలా బా అనిపిస్తదబ్బా! ఆ వైబ్రేషన్సే వేరు అమ్మ వాళ్ళ ఊరంటే. మీకు ఇంతేనా? నాకేనా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. చాలామందికి ఇలానే ఉంటది గదా! ఆ ఫీలింగే వేరబ్బా నిజంగా అసలు. పచ్చడేసుకొని తిన్నా సరే అక్కడేం పచ్చభక్ష ప్రమాణాలేమి ఉండాల్సిన అవసరం లేదు మనకి. ఏదో వాళ్ళింట్లో తగింది. వాళ్ళింటు అంటే వాళ్ళిల్లు, మనిల్లు వేరైపోయింది గదా! పెళ్ళవ్వంగానే వేరైపోయింది. అక్కడ ఈ పచ్చడి తిన్నా సరే ఆ ఆనందం, ఇది వేరబ్బా! మళ్ళీ మళ్ళీ రావు. నాకైతే చిన్ననాటి రోజులు దారిన వెళుతూ ఉంటే మా ఆయన బుర్ర మొత్తం తినేస్తున్నా. నేనిక్కడ ఇలా ఉండేదాన్ని, ఇక్కడ అలా తిరిగేదాన్ని, కైల్లో తిరిగేదాన్ని, చెట్లు ఇదంతా అన్నీ చెప్తా ఉంటానమాట. అంత స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా తిరుగున్నాము. మా ఊళ్ళో ఫేమస్ ఏందిరా అంటే ఈ తాడి చెట్లు అనమాట. మా ఊళ్ళో అయితే చాలా ఫేమస్ ఈ తాడి చెట్లు. చూసారు కదా అటు ఇటు ఎంత బాగున్నాయో. నాకు చాలా ఇష్టం. దగ్గరకు వచ్చే కొద్దీ సంతోషం ఎక్కువైపోతా ఉంది. ఇది చూసారు కదా, చిన్న వీడియోనే షూట్ చేశాను, లెంత్ వీడియో అయితే కాదు. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సరే కానీ పోతా ఉడిచేలతో పోతారా ఏంటి? ఒక లైక్ చేసుకొని పోండి అబ్బా.